హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ మరి ఈజీ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు అనేవి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లో నెక్స్ట్ కొద్దిగా జీరా అనేది యాడ్ చేసుకోండి, చిటికెడు. నెక్స్ట్ కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాల్ట్ని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ ఫ్రెష్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా చాప్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి కొబ్బరి చట్నీని. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అనేది వేసి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ ఇడ్లీ, దోశ ఆర్ ఉప్మా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.